నమస్తే వర్మ సార్. బాబు, లోకేష్, పవన్ విత్ మోడీ తెలంగాణ మొన్న చూసాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆయన కలను సుదీర్ఘంగా మాట్లాడారు. ఇది రాజకీయ పరంగా జరిగిన ఆ మీటింగ్ అనుకోవాలా, ఆకలేక అనుకోవాలా, లేకపోతే ఆయనకి అస్వస్థగా బాగలేదు కాబట్టి ఆయన సర్జరీ చేసుకున్నారు కాబట్టి ఆ రకంగా మాట్లాడారు అనుకోవచ్చా? ఎనీ డౌట్? ఇంకా మీకు ఏమైనా డౌటా? ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే వాతావరణం గురించి చర్చించరు అని సామెత. సో హీజ్ మోడీ మూడోసారి ప్రధానమంత్రి, కూటమి ఇవన్నీ వరుసగా వెయ్యాల తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అని మోదీ గారికి తెలియదని కూడా కాదు. పవన్ కళ్యాణ్ అంటే ఆరోగ్యం కోసం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన కలవటం వేరు. కానీ అదే సమయంలో వీళ్ళని కూడా కలవటం ద్వారా మోడీ చాలా క్లియర్ సిగ్నల్స్ పంపించారు. వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా పంపించారు, కూటమికి, వాళ్ళ పార్టీ వాళ్ళకు, తెలుగు రాష్ట్రాలకు. వాస్తవానికి కలకత్తాలో సువేంద్ర అధికారిని ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత వెంటనే ఆయన తెలంగాణకు వచ్చారు. అంటే దక్షిణ భారతంలో ఆయన గేమ్ మొదలైంది. అందులో ఇంకా అది తెలంగాణ ఫస్ట్ స్టేషన్, ఫస్ట్ హాల్ట్ తెలంగాణ, నెక్స్ట్ హాల్ట్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా పరామర్శించడం అదొకటైతే, అదే సమయంలో చంద్రబాబును కూడా ఏదో ఇప్పుడు యాదృచ్ఛికంగా విమానాశ్రయంలో కలిస్తే మాట్లాడటం లేదు, అది కాదు. ఇది ఒక ముందుగా నిర్ణయించుకుని ప్రీ డిసైడెడ్ ప్రోగ్రామ్గా ప్రధానమంత్రి రావటం. ప్రధానమంత్రి మామూలుగా రారు కదా, అందువల్ల ఇది చాలా ఖచ్చితమైన వ్యక్తిగత మర్యాదలను మించిన రాజకీయ సంకేతాలు, సందేశాలు దీంట్లో ఉన్నాయనేది చాలా స్పష్టం. అది మొదటిది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన ఓటింగు, వాళ్ళ అభిమానులు, వాళ్ళని కూడా ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఇంకా రెండవది, పవన్ కళ్యాణ్ కలిశాక ముఖ్యమంత్రిని కలవకపోతే బాగుండదు అనేది కూడా ఒకటి ఉంటే ఉండొచ్చు. కానీ కీలకమైంది మటుకు తెలంగాణలో తెలుగుదేశం ఓటింగ్ రేవంత్ రెడ్డికి పడింది గత ఎన్నికల్లో. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి అన్నది చాలా స్పష్టంగా ఆ సానుకూలత చేయటం. రెండవది, మీరు గమనిస్తే ఈరోజు మరీ ముఖ్యంగా వాళ్ళకి దగ్గరగా ఉండే పెద్ద పత్రికలను మీరు కనుక గమనిస్తే ఫోకస్ ఈజ్ ఆన్ లోకేష్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా స్పష్టంగా లోకేష్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు సార్, మీరు చెప్పిన తర్వాత బాడీ ఇవన్నీ కూడా తగ్గించారు, చాలా సిద్ధమవుతున్నారు. అంటే రాజకీయంగా, శారీరకంగా, మానసికంగా మోదీ బాటలో లోకేష్ నడుస్తున్నాడు అని మొత్తం సమస్త ప్రజానీకానికి తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు ఒక సందేశం ఇక్కడ ఇస్తున్నారు. మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్న మాటలే కావచ్చు, కానీ మాట్లాడేది మామూలు మనుషులు కాదు కదా, మీరు నేను మాట్లాడుకుంటే వేరే విషయం. సో అక్కడ కీలకమైన వ్యక్తులు మాట్లాడుతున్నాం. సో నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తున్నా, లోకేష్, మోదీ, అమిత్ షాల మధ్య ఉన్న హాట్ లైన్ లేదా కంటిన్యూస్ కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీ నిన్నటితో అది పూర్తిగా మోదీ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడికి వచ్చి ఆ తర్వాత వాళ్ళ మనవడితో కూడా మాట్లాడారు, చదరంగం నేర్పిస్తామని అడిగారట. కాబట్టి ఇవన్నీ మోదీ లాభం లేనిది వ్యాపారి వరదన బోర్డు అని, ఇవన్నీ ఒక ప్రయోజనం లేకుండా, పరమార్థం లేకుండా మోదీ చేశారు అనలేము. ఎందుకంటే వీళ్ళిద్దరు గతంలో ఎలా ఉన్నారో కూడా మనకు తెలుసు కదా. అది తెలంగాణలో, హైదరాబాద్లో చేస్తే ఎలాంటి సందేశం వెళ్తుంది అనేది కూడా మోదీకి తెలుసు. వెళ్ళాలి అని కలిశారు ఆయన. ఇదేదో యాదృచ్ఛికము, మర్యాదపూర్వకము దేశంలో అది కాదు. ఎందుకంటే తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్రం ఎంత ప్రయత్నించినా, పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా కూటమి లేదని 1-2 సార్లు చెప్తూ వస్తున్నారు. ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూటమి లేదు అనే ఒక సందేశమే కాదు. హైదరాబాద్లో కూడా, తెలంగాణలో కూడా మనం చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి, వాళ్ళని మనం ఇక్కడ తోడు చేసుకోబోతున్నాము అనే ఒక క్లియర్ మెసేజ్ కూడా మోదీ తన పర్యటన ద్వారా ఇస్తున్నారు. చంద్రబాబు కూడా ఇస్తున్నారు. కేవలం బీజేపీతో కలవడం, మోదీ గారిని కలవడమే కాదు, ఆయనతో, సీతారాములతో ఇక్కడ పూజ చేయిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో మెసేజ్ ఈజ్ నాట్ టు బి మిస్డ్, చాలా క్లియర్. మోదీ గారికి సోమనాథ్కి వెళ్తున్నాడు ఆయన నేరుగా, అయోధ్య నుంచి సోమనాథ్ వరకు అన్ని చూసిన మోదీ గారు చంద్రబాబు గారి నివాసంలో శ్రీరామ పూజ చేయడంలో ఉన్నటువంటి కల్చరల్, రిలీజియస్ సిగ్నల్స్ నాట్ టు బి మిస్డ్. ఇవి చంద్రబాబు గారికి తెలుసు, మోదీ గారికి తెలుసు. లోకేష్ మధ్యలో కీలక పాత్రధారిగా ఆయన ఇక్కడ ఉన్నారు. అందువల్ల
ఇంకొకటి ఈరోజు మీడియా రిపోర్ట్స్ చూడండి, ముఖ్యంగా అనుకూల మీడియా. మోదీ ముందు నుంచి లోకేష్ మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నారు, ఇంతకుముందు కూడా పలకరించారు, రావడం లేదని ఫిర్యాదు చేశారు. వీటన్నిటి ద్వారా ఆయనకున్న స్పెషల్ అటెన్షన్, ప్రత్యేక దృష్టి ఆయన చూపించారు అని. అదే బీహార్లో మనం నితీష్ కుమార్ కుమారుడి పట్ల చూస్తాం, మహారాష్ట్రలో వారసుల పట్ల చూస్తాం, చాలా చోట్ల మోదీ షాలు నాయకుల యొక్క యువ వారసుల మీద, యువ నేతల మీద వాళ్ళు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. అది నిన్నటితో ఒక కీలక ఘట్టం. నా ఉద్దేశంలో మోదీ పర్యటన బీజేపీ మాత్రమే కాదు, ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం యొక్క నడకలో పరిణామ క్రమంలో ఇది ముఖ్యమైన ఘట్టంగా దీన్ని భావించాల్సి ఉంటుంది. సో నిన్నటితో రాజగురు ఆశీస్సులు తీసుకున్నట్టు లెక్క. ఇది పట్టాభిషేకానికి ముందు వరుసగా దశల వారీగా ఉంటుంది కదా. తెలంగాణలో ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీ అవనండి లేదా జనసేన అవ్వండి వస్తే ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? జనసేన ఇంకా మనకు ఉంటుంది కదా. మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన జనం చాలా పెద్ద పెద్ద లోతుల్లోకి వెళ్ళిపోయి చిన్న చిన్న సంకేతాలు మర్చిపోతుంటారు. గతంలో లోకేష్ హైదరాబాద్ తెలంగాణ చూసుకుంటారు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటారు అనేది. అప్పుడు తెలంగాణ తెలుగుదేశం నాయకులు కోపంగా ఉండేది, చంద్రబాబు తెలంగాణ మీద ఎక్కువ పెట్టి మాకు అసలు టైం ఇవ్వట్లేదు అది ఇదని. తర్వాత అది మారిన తర్వాత దెబ్బతిన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు, ఎన్నికల్లో ఓడిపోయారు. ఏపీలో పార్టీని మళ్ళీ బతికించుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిత్వం దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు కూడా తెలంగాణ మీద టార్గెట్ చేయబోతున్నారు. వాళ్ళు పూర్తిగా రేవంత్ రెడ్డి మీద ఆధారపడలేరు. రేవంత్ నా శిష్యుడు కాబట్టి, రేవంత్ వేరే పార్టీలో ఉన్నాడు, మనం ఆ విషయం కూడా చర్చించవచ్చు. అందువల్ల తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఫోకస్ పెంచుతారు. తమ ఓటింగ్ పెంచుకోవడం మీద పెడతారా, బీజేపీకి తోడవుతారా, అవన్నీ ఒక ఎత్తు. రెండోది పవన్ కళ్యాణ్, అందుకోసం మోదీ రాకరాదుంది. ఇంకోటి కూడా గుర్తించాను, చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, అవును, అమిత్ షాని కలుస్తున్నారు. ఈరోజు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు గారు నిన్న అంత గంట సేపు చర్చించారు మోదీతో. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, 3 కార్పొరేషన్ల ఎన్నికలు వాళ్ళ దగ్గర చర్చకు వచ్చాయని కూడా ఈ అనుకూలమైన మీడియానే రాస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితమైన వ్యక్తిగత మర్యాదలతో పాటు ఇది ఉంది. రెండోది పవన్ కళ్యాణ్కు సంబంధించినంత వరకు మోదీ ఆయనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ అవి చూపిస్తున్నారు. వీళ్ళతో కలవని రోజుల్లో విశాఖపట్నంలో ఆ యాత్ర చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్తో ఆయన 5 నిమిషాలు చాలా హెక్టిక్ షెడ్యూల్ మధ్యలో కూడా. అందువల్ల ఆయనకు ఇదైనప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆయన కుమారుడు అకీరాతో, ఇక్కడ చదరంగం అయితే అక్కడ ఇది రాజకీయ చదరంగం, అదేమో పొలిటికల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానన్న పిల్లలు చెప్పడం, నేను కూడా నేర్చుకుంటానని చెప్పడం. రెండోది పవన్ వ్యక్తిత్వాన్ని బట్టి హడావుడిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టట్లేదు. మనం కూడా అనుకున్నాం, కళ్ళలో నలుసు పడిందన్న, దెబ్బ తగిలిందన్న. కొంచెం రాజకీయ నాయకులు ఎవరైనా కానీ కొంచెం కేర్ తీసుకుంటారు. రాజీవ్ గాంధీ ఒకసారి చూపించారు, పర్యటన అయిన తర్వాత నా ఉంగరం చూడు ఎంత లావ్ అయిపోయిందో, చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇది సినిమా నేపథ్యం కదా. సో ఆ విషయం చెప్తే పవన్ భార్య మోదీ గారు నాకు చెప్పారు, నేను ఆయనకు వాగ్దానం చేశాను, ఇంకా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానని అన్నా లెజినేవా ఒక పోస్ట్ కూడా పెట్టారు. సో ఇట్ ఇస్ హై ప్రొఫైల్ విజిట్ టు పవన్ కళ్యాణ్, హై ప్రొఫైల్ పర్సనల్ విజిట్ టు పవన్ కళ్యాణ్. వీటి అన్నిటితో పాటు వర్మ, పవన్ కళ్యాణ్కు తెలంగాణలో అభిమానులు ఉన్నారు, సామాజిక వర్గాలు ఉన్నాయి. సో వీళ్ళ మీద తెలంగాణలో బీజేపీకి ప్రత్యేకమైన దృష్టి కూడా ఉంది. సో వాళ్ళని కూడా ఇక మీద నేను అనుకుంటాను టీం ఎన్డీఏ తెలంగాణలో వాళ్ళు కూడా ఇక మీద ఉంటుంది. ఇప్పటివరకు టీం ఎన్డీఏ లేదు, కేవలం బీజేపీలో కూడా రామచంద్రరావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలా ఉన్న శిబిరాలను మోదీ ఒకటి చెప్తున్నారు, వచ్చేసరి మనం తప్పకుండా గెలవాలి, తెలంగాణ రాబోతుంది. ఆ రావడానికి